అయితే మనకి పర్సనల్‌గా ఒక వ్యక్తి ప్రతికూల శక్తికి లోనైనప్పుడు, మరి అతని సైకిక్ బీయింగ్ ఉంటే ఈ ప్రతికూల శక్తులు ప్రభావితం చెయ్యవు అని చెప్పుకున్నాం. మరి ప్రతికూల శక్తి అతన్ని ప్రభావితం చేస్తే అతని సైకిక్ బీయింగ్‌కి అప్పటికే సైకిక్ బీయింగ్ అతనిలో ఉంటుంది. సైకిక్ బీయింగ్‌కి ఏమవుతుంది అనంటే స్టార్టింగ్‌లో ప్రారంభంలో ఒక ప్రభావం ఉంటుంది. దీన్ని అతను పార్షియల్‌గా లోనవుతాడు. పాక్షికంగా లోనవుతాడు. ఇది అతని మొత్తం అస్తిత్వంపై కాకుండా కొన్ని భాగాలపై కొంత సమయం మాత్రమే ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్. ఇంకా ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అది పెరిగి అది శాశ్వతంగా మారుతుంది. దీని తర్వాత ఆ శక్తి పూర్తిగా అతనిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు దాంతో ఒక సంఘర్షణ, ఒక యుద్ధం మొదలవుతుంది. ఆ వ్యక్తికి, ఆ తర్వాత ఆ ప్రతికూల శక్తికి. దీనివల్లనే ఇప్పుడు కొంతమందిలో మనము మూర్ఛలు చూస్తుంటాం. ఫిట్స్ అన్నవి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు నరాల బలహీనతతో కూడిన భయంకరమైన మూర్ఛలు కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ ప్రతికూల శక్తుల ప్రభావమే. అయితే వీటిని అడ్డుకోవడానికని ప్రయత్నించినప్పుడు ఈ అస్తిత్వంలోని 2 భాగాలు ఘర్షణ పడతాయి. అతని వ్యక్తిత్వము, అలాగే ఈ ప్రతికూల శక్తి. ఇది ఏమవుతుందంటే గొప్పగా శారీరక అసమతుల్యత, డిస్హార్మోనీ అన్నది బాడీలో ఏర్పడుతుంది. దీని మూలంగా ఆ బలహీనత, నరాల బలహీనత కానీ, మూర్ఛలు కానీ జరుగుతాయి. సరే, ఒకవేళ ఆ వ్యక్తికి ఎలా అడ్డుకోవాలో తెలియకపోయినా, ఇప్పుడు మనకు దాన్ని ఎలా అడ్డుకోవాలో తెలిసిందనుకోండి. అంటే మదర్ గ్రేస్‌ని మనం ఇచ్చేసుకోవటము, మదర్ కాంతిని మనలోకి మనం ఆవాహన చేసుకోవటము, లేక మదర్‌ని ఆకాంక్షించటము, మదర్‌కి సమర్పించుకోవటము, ఇలాంటివన్నీ ఏమీ లేకుండా దాన్ని ఎలా అడ్డుకోవాలి అన్నది తెలియకపోతే, దాన్ని వదిలించుకోవటంలో విజయం సాధించకపోతే అది పట్టు బిగిస్తుంది. పూర్తిగా అతన్ని ఆవహించి, పూర్తిగా అతను సమతుల్యతను కోల్పోయేట్టుగా చేస్తుంది. అప్పుడు మనిషి ఒక రకమైన రాక్షసుడిగా మారిపోతాడు. అప్పుడు ఆ స్టేజ్‌లో అతన్ని చైత్య పురుష కూడా వదిలిపెట్టి ఎళ్ళిపోతుంది. సైకిక్ బీయింగ్ అన్నది పూర్తిగా అతన్ని వదిలిపెట్టి బయటకెళ్ళిపోతుంది. కాకపోతే మదర్ చెప్తారు, ఇలాంటి కేసులు చాలా అరుదు. చాలా తక్కువ. సాధారణంగా మనిషిలో చైత్య పురుష తగినంత బలంగా ఉండి ప్రతిఘటించగలుగుతుంది. ఈ ప్రతికూల శక్తులు వచ్చినా కూడా మనలో మన సైకిక్ బీయింగ్ తగినంత బలంగా ఉన్నప్పుడు దేన్నైనా కూడా ఎదుర్కోగలుగుతాం. అందుకే మనం ఎప్పుడు మన సైకిక్ బీయింగ్‌ను అవేకెన్ చేసుకునే సాధనల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అంటే ఈ జడత్వము, మూర్ఖత్వము ఇవన్నీ పోయేట్టుగా చూసుకోవాలి. ఒక టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అది ఉండాలి మనలో. దేన్నైనా కూడా యాక్సెప్ట్ చేయగలిగే గుణము, ఒక నిరాడంబరత, ఇవన్నీ కూడా మనలో డెవలప్ చేసుకోవాలి. ఇంకా ఇంకొక రకమైన ఉన్నత ప్రాణజీవులు కూడా ఉంటాయి. అవి అసురుల ప్రతిరూపాలు. అవి ఎలా అంటే ఏదో ఒక కారణం చేత భగవంతునికి వ్యతిరేకంగా ఉండాలని అనుకోవు. భగవంతునితో సంబంధం పెట్టుకోవాలని అనుకుంటాయి అవి. కానీ అవి వాటికి భగవంతునితో సంబంధం పెట్టుకోవాలంటే సైకిక్ బీయింగ్ ఉంటే కానీ అది సాధ్యం కాదు. కాబట్టి సైకిక్ బీయింగ్ కావాలంటే అవి ఏం చేయాలి? మనుషుల్లోకి ప్రవేశించాలి. ఆ రకంగా అవి మానవ రూపాల్లోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో అలాంటి వ్యక్తులు ఎక్స్ట్రాఆర్డినరీ సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఎక్స్ట్రాఆర్డినరీ కెపాసిటీస్ ఉంటాయి వాళ్ళకి. సాధారణంగా వాళ్ళు ఇబ్బందులను కూడా అలాగే ఎక్స్ట్రాఆర్డినరీ ఇబ్బందులు, అసాధారణమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే మరి ఈ ప్రతికూల శక్తులను అదృశ్యంగా ఉంటూనే ఎంతో సజీవంగా, స్పష్టంగా ప్రభావం చూపే ఈ ప్రతికూల శక్తులను ఎలా ఎదుర్కోవాలి అన్నది ప్రశ్న. ఇంతవరకు ప్రతికూల శక్తులు ఎలా ప్రభావితం చేస్తాయి అని చూసాం. మరి ఎలా వీటిని ఎదుర్కోవటము అంటే, ఇది చాలా వరకు మన చైతన్య స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. దీనికనే కాన్షియస్‌నెస్ అని ప్రతి సెషన్‌లో మనం చెప్పుకుంటూ ఉంటాం. మన చైతన్యము ఉన్నతం చేసుకోవాలి. మన చైతన్య స్థాయి మీదే ఇది ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలో మనకు ఎలాంటి అకల్ట్ నాలెడ్జ్, శక్తి లేకపోతే, వీటి గురించి మనకు అర్థం కాకపోతే, మనం చేయగలిగిన ఉత్తమమైన పని ఏమంటే, వీలైనంత ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండటం. ఒకవేళ ఆ దాడి ప్రతికూల ఆలోచనల రూపంలో వస్తే, ఆలోచనల ద్వారా కూడా అంటే నెగెటివ్ థాట్స్ అనండి. ఆ నెగెటివ్ థాట్స్ ద్వారా కూడా ఇవి మనలోకి ప్రవేశిస్తాయి. ఒకవేళ అలా వస్తే వాటిని ఎలా, ఒక భౌతిక వస్తువును ఎలా అయితే పక్కకు నెట్టేస్తామో,
అలా నెట్టేయాలి. అంటే మనకు ఇది ఇష్టం లేదు ఈ వస్తువు, దాన్ని పక్కకు నెట్టేస్తాం. నాకిది వద్దు అని. ఆ రకంగా మన లోపలికొచ్చే నెగెటివ్ థాట్స్‌ని కూడా ఆ రకంగా పక్కకు నెట్టేయాలి. ఒక దాడి జరిగినప్పుడు, ఇలాంటి దాడి జరిగినప్పుడు మనకు ఫస్ట్ అవేర్‌నెస్ రావాలి. ఇది నేను కాదు. నాలో ఈ నెగెటివ్ ఫోర్స్ అన్నది ప్రవేశించింది. ఇది బయట నుంచి వస్తుంది అన్న అవేర్‌నెస్ రావాలి. ఇది నేను కాదు. దీంతో నాకెలాంటి సంబంధం లేదు. ఇది బయట నుంచి వస్తుంది. ఎక్కువగా ఎలాంటిదంటే, ఎక్కడ ఇదొస్తుందంటే, మన లోయర్ నేచర్, నిమ్నతత్వం. మన కోరికలు, మన రకరకాల ఆశలు, ఇవన్నీ ఊరికే నిరాశ పడటము, నిస్పృహ చెందటము, వీటన్నిటి గుండా ఈజీగా మనం డిప్రెషన్‌లోకెళ్ళటము, వీటన్నిటి గుండా ఈజీగా ఈ ప్రతికూల శక్తులు ఎంటర్ అవుతాయి. సో, వీటన్నింటిని గూడా ఇది నేను కాదు. మనకొకసారి ఏదో కోరిక కలిగింది. నేనిది కాదు అనుకోవాలి. అదే ఒక్కోసారి మనలో డిప్రెషన్ వచ్చింది. ఈ డిప్రెషన్ రాంగానే వెంటనే మనం బయటకొచ్చి, ఇది డిప్రెషను. ఈ డిప్రెషన్ ఇక్కడ ఉన్నది అంటే ప్రతికూల శక్తి నాలోకి వస్తుంది. ఇది నేను కాదు. అలాగే మనలో అహంకారం వచ్చింది. ఎప్పుడైనా అహంకారంగా అనిపిచ్చింది. గర్వం అనిపిచ్చింది. వెంటనే అరే! నాకు అహంకారం వస్తుంది. గర్వం వస్తుంది. వినయం లేదు. ఈ గర్వము, అహంకారము ఉంది అంటే ఇది నాలోకి ఎంటర్ అయినట్టు. దీన్ని నేను తోసేయాలి. ఇది నేను కాదు అని పక్కకు నెట్టేయాలి. ఇంకా మదర్ అంటారు ఒక చోట, మనం దైవానికి ఎంతగా సరెండర్ అయితే, మదర్‌కి ఎంతగా సరెండర్ అయితే, ప్రతికూల శక్తులకు మనపై అంత తక్కువ అధికారం ఉంటుంది. మెయిన్ సరెండరింగ్. మనలో ఏ కొంచెం అహంకారం ఉన్నా, అది వాటికి ఎలా అంటే ఆహ్వాన పత్రిక లాంటిది. అంటే ఇన్విటేషన్ లాంటిది. మనలో అహంకారం, గర్వం ఉంటే. ఈక్వానిమిటీ పెంచుకోవాలి. ప్రశాంతత. ప్రతికూల శక్తులు మనల్ని విసిగించటానికి, భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి. కానీ మనం ఏ పరిస్థితుల్లో కూడా చెలించకుండా ప్రశాంతంగా ఉంటే అవి తమ శక్తిని కోల్పోతాయి. ఎప్పుడు చెలించకూడదు. దేనికి మన ప్రశాంతత, ఆ నిబ్బరం అన్నది కోల్పోకూడదు. అమ్మా నీ కాంతి నా చుట్టూ ఎప్పుడు రక్షణగా ఉండాలి అని ప్రార్థన చేసుకున్నామంటే మన చుట్టూ మదర్ ప్రొటెక్షన్ ఏర్పడి ఈ ప్రతికూల శక్తులను మనల్ని ఆవహించకుండా కాపాడుతుంది. సావిత్రిలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఈవెన్ ద బాడీ షల్ రిమెంబర్ గాడ్. శరీరం కూడా దైవాన్ని స్మరించాలి. ఎందుకంటే ప్రతికూల శక్తులు శరీరంలో జడత్వాన్ని నింపుతాయి. అంటే మనలో ఎప్పుడైనా జడత్వము, ఈ తమస్సు వచ్చిందంటే వెంటనే ఈ ప్రతికూల శక్తి పని అన్నది మనం గుర్తించాలి. అప్పుడు బాడీ కూడా దైవాన్ని రిమెంబర్ చేసుకోవాలి. బాడీ దైవాన్ని రిమెంబర్ చేసుకోవడం అంటే ఎలాగా? అంటే వర్క్ ఇస్ బాడీస్ ప్రేయర్ టు ద డివైన్ అవర్. బాడీస్ ప్రేయర్ టు ద డివైన్ ఇస్ వర్క్. అంటే వర్కింగ్, పని చేయటం. శరీరంతో మనం పని చేయటం అన్నది భగవంతుడికి చేసే ప్రార్థన మనం. ఊరికే పని చేయటం కాదు, చేసిన పనిని సమర్పించుకోవటం. ఇలా మనము బాడీలో మన శరీరంతో కూడా ప్రార్థన చేయాలి. ఎంత నిశ్శబ్దంగా ఉంటే, ఎంత నిశ్చలంగా ఉంటే అంత శక్తివంతులమవుతాం. సమస్థితి అనేది, ఆ ఈక్వానిమిటీ అనేది అన్ని ఆధ్యాత్మిక శక్తులకు బలమైన పునాది. సమత్వాన్ని, మన నిబ్బరాన్ని ఏది కూడా దెబ్బతీయడానికి అనుమతించకూడదు. అప్పుడు మనలోని ప్రతి దాడిని కూడా ఎదిరించగలుగుతాం. మనకు తగినంత విచక్షణ ఉంటే చెడు ఆలోచనలన్నవి అవి మన దగ్గరకు వచ్చేటప్పుడే మనం వాటిని పట్టుకోగలిగితే వాటిని తోసిపుచ్చటం కూడా సులభమవుతుంది. కానీ కొన్నిసార్లు మనం గమనించకుండానే అవి లోపలికి ప్రవేశిస్తాయి. ఎప్పుడో మనము అన్‌కాన్షియస్‌గా ఉండొచ్చు. ఎప్పుడూ కాన్షియస్‌గా చైతన్యంతో ఉండలేము. అప్పుడు ఆ చెడు ఆలోచనలు మన లోపలికి ప్రవేశించొచ్చు. అప్పుడు వాటితో పోరాటం కష్టమవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ప్రశాంతంగా కూర్చొని శాంతిని, లోతైన అంతర్గత నిశ్శబ్దాన్ని ఆహ్వానించాలి. దీనికి మదర్ మనకు శాంతి మంత్రం కూడా చెప్పారు. సాధన చెప్పారు. మనం జస్ట్ కళ్ళు మూసుకొని మనకెప్పుడైనా ఇలా అశాంతిగా, మానసిక అలజడి, లేకపోతే నెగెటివ్ థాట్స్, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని శాంతి, 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 శాంతి అనుకుంటూ ఉంటే మన చుట్టూ శాంతి ఏర్పడి, ఆ శాంతి నెమ్మదిగా మన లోపలికి ప్రవేశిస్తుంది. ఆ రకంగా మనకు శాంతి వచ్చేదానికి, శాంతి నెలకొనేదానికి అవకాశం ఉంది. ఇక మనల్ని మనము దృఢం చేసుకోవాలి. విశ్వాసం, మదర్ మీద విశ్వాసము, మదర్ గ్రేస్ మీద, మదర్ కృప మీద. నాకు మదర్ గ్రేస్ అన్నది నాకు తోడుగా ఉంది. నాకు ప్రొటెక్షన్‌గా ఉంది. నన్ను ఏ శక్తి ఏమీ చెయ్యలేదు.
ఏది కూడా నన్ను దాడి చేయలేదు అన్నది స్థిరంగా ఉంటే మనకు ఖచ్చితంగా దాంట్లో కూడా మళ్ళీ నిజాయితీ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం అందుతుంది. ఈ ప్రతికూల శక్తుల నుంచి దాడులు ఉన్నవి తప్పనిసరి. ఇవి మనం తప్పించుకోలేము. అయితే వాటిని మన మార్గంలో ఎదురయ్యే పరీక్షలుగా కూడా భావించవచ్చు మనం. అవి మనకు టెస్ట్ లాగా. ఆ కష్టాల గుండా ధైర్యంగా ముందుకు సాగాలి. పోరాటం కఠినంగా ఉండొచ్చు. కానీ దాడి నుంచి బయటపడినప్పుడు మనం ఏదో ఒకటి సాధించి ఉంటాం. ఆ కష్టాన్ని మనం ఎదుర్కొని దాన్ని దాన్ని అధిగమించినప్పుడు అప్పుడు ఏదో ఒక విజయాన్ని మనం సాధించి ఉంటాం. ఈ ప్రతికూల శక్తుల ఉనికి కూడా ఒక అవసరమే. ఎందుకంటే అవి మన నిశ్చయాన్ని, మన దృఢ నిశ్చయాన్ని, మన పట్టుదలను ఇంకా ఇంకా బలం చేస్తాయి. అయితే ఈ ప్రతికూల శక్తులు మరి ఉనికిలో ఉన్నాయి అంటే కూడా దానికి కారణం ఏమంటే మనలో వాటికి సమాధానం ఇచ్చేది ఏదో ఒకటి ఉండటమే. మనం వాటికి రెస్పాండ్ అవుతున్నంత కాలము అవి ఉనికిలో ఉంటాయి, మనలో ఉంటాయి. మనం వాటికి రెస్పాండ్ కాకపోతే అవి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఇంకా చివరగా శత్రుశక్తులతో జరిగే పోరాటంలో, ఈ ప్రతికూల శక్తులతో జరిగే పోరాటంలో మనము ఓడిపోతున్నాము అంటే మనకు మదర్ సహాయంపై, మదర్ ప్రొటెక్షన్పై, దైవ సహాయంపై విశ్వాసం నిజంగా లేదు అన్నమాట. అంటే అప్పుడు నిజమైన విశ్వాసం ఉంటే మనం ఓడిపోవడం అంటూ జరగదు. మదర్ ప్రొటెక్షన్ మీద విశ్వాసం మనకుంటే ఓడిపోవడం ఉండదు. మన ఆకాంక్షలో చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే మనకెప్పటికీ దైవ సహాయం, డివైన్ ప్రొటెక్షన్, మదర్ ప్రొటెక్షన్ మన వెంబడే ఉంటుంది. ఒక నిశ్శబ్ద పిలుపు, ఒక దృఢ నిశ్చయం. అదేంటంటే ఈ సాక్షాత్కార ప్రయాణంలో, ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఒంటరిగా లేము అని, సహాయం అవసరమైనప్పుడల్లా మదర్ గ్రేస్ అన్నది మనకు అక్కడ ఉంటుంది అన్న విశ్వాసం మనల్ని సులభంగా, సురక్షితంగా ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఇది ప్రతికూల శక్తులు ఉన్నాయి అని చెప్పి మనము భయపడాల్సిన పని లేదు. వీటికి మనలో కొన్ని లక్షణాలను పెంపొందించుకుంటే, మదర్ గ్రేస్తో పాటుగా మనం పెంపొందించుకోవాల్సిన లక్షణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే చివరగా ఓర్పు, ఎండ్యూరెన్స్, పట్టుదల, పట్టు వదలకపోవటం. మనం లాస్ట్ సెషన్లో కూడా చెప్పుకున్నాం. ఎన్నిసార్లు ఒక పని ఎన్నిసార్లు విఫలమైనా కూడా, 1000 సార్లు విఫలమైనా అది చేయాల్సి వస్తే మళ్ళీ అదే పట్టుదలతో, మొదటిసారి ఎంత పట్టుదలతో, ఎంత ఉత్సాహంతో చేశామో అలా అదే ఉత్సాహంతో, అదే పట్టుదలతో, అదే శక్తితో చేయాలి. ఆ తర్వాత పరిశుద్ధత, స్వచ్ఛత, మనలో క్లీన్నెస్, విశ్వాసం, మదర్ గ్రేస్ మీద ఫెయిత్, దైవం ఎడల, మదర్ పట్ల భక్తి, అంకిత భావం, స్థిరత, సమత, ఈక్వానిమిటీ, ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, జాగరూకత, అవేర్నెస్. ఎప్పుడు అవేర్నెస్తో ఉండటం, ఎప్పుడు కాన్షియస్గా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి. అవేర్నెస్తో ఉండటం, విచక్షణాశక్తి, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణాశక్తి ఎప్పటికీ పనిచేస్తూ ఉండాలి. ఆకాంక్ష, చిత్తశుద్ధి, నిజాయితీ, ఇంకా దివ్యజనని కృపను, దివ్యమాత కృపను, అనుగ్రహాన్ని, రక్షణను నిరంతరము ఆవాహన చేయటం ద్వారా మనము ఈ ప్రతికూల శక్తుల దాడిని చాలా సులభంగా ఎదుర్కోగలుగుతాం. ఎంతో హాయిగా మదర్ చేతిలో ఒక బిడ్డలాగా, చిన్న బిడ్డలాగా మనల్ని మనం సమర్పించుకున్నామంటే ఎంతో హాయిగా ఏ ప్రతికూల శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. హాయిగా మన సాధనలో మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాతకు, దివ్యజననికి శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు.